నెల్లూరుకి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించే ప్రత్యేక ఆకర్షణీయమైన ల్యాండ్ మార్కుగా మినీ బైపాస్ ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు మినీ బైపాస్ లో జరుగుతున్న ఐ లవ్ నెల్లూరు సెల్ఫీ పాయింట్ పనులను నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. డివిజన్ కి విచ్చేసిన మంత్రికి నుడా చైర్మన్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా మినీ బైపాస్ లో ఐ లవ్ నెల్లూరు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. మినీ బైపాస్ రోడ్డు సమీపంలో 41 లక్షల రూపాయల వ్యయంతో 100 అడుగుల ఎత్తైన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం ఆదేశించారన్నారు. నుడా చైర్మన్ కోటమిరెడ్డి మాట్లాడుతూ 2014లోనే ఐ లవ్ నెల్లూరుకి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని ఇంకా విస్తరిస్తూ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని, మంత్రి నారాయణ సహకారంతో నుడాలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ డెవలప్మెంట్లో ఒక భాగమైనటువంటి దాంట్లో మినీ బైపాస్ రోడ్లో ఈరోజు సెల్ఫీ పాయింట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఐ లవ్ నెల్లూరు అనే కాన్సెప్ట్తో స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, లేదా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన ఈ యొక్క నాయకులు ఎవరైతే ఉండారో, అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ గుర్తు చేసుకునే విధంగా ఎవరైతే మంచి మంచి పనులు చేసి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా నెల్లూరు జిల్లాని, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ని డెవలప్ చేశారో వాళ్ళందరి యొక్క ఫోటోలతో ఒక గ్యాలరీ వచ్చే విధంగా, అదేవిధంగా 100 అడుగులు ఎత్తుకుండే జాతీయ పతాకం అండి 100 అడుగులు ఉండే విధంగా చేసే విధంగా ఒక సెల్ఫీ పాయింట్ని నెల్లూరు నుడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ వర్క్ యాక్చువల్గా జరుగుతుంది. దాన్ని ఈరోజు చూడటానికి రావటం, చాలా వరకు పూర్తి చేశారు. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి, వాల్స్ గిల్స్ అంతా కట్టడం, అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేసి దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన నెల్లూరు నుంచి బయటికి పోయి మళ్ళీ నెల్లూరుకి వచ్చేవాళ్ళు ఎవరు వచ్చినా ఈ సెల్ఫీ పాయింట్ దగ్గరికి వచ్చి ఫోటో తీసుకోవటం వల్ల ఒకటి దేశ స్వతంత్రం కోసం పోరాడిన నాయకులను ఒకసారి గుర్తు చేసుకోవటం, అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ని డెవలప్ చేసిన దాంట్లో పాత్ర వహించారో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవటం వల్ల వాళ్ళు ఏదైతే మంచి పనులు చేశారో ఆ పనులు కావచ్చు, లేదా ఫ్యూచర్లో వాళ్ళు చేయటంలో వదిలిపోయినవి ఏముంటే అవి చేయటం కానీ, ఆ విధంగా ఫర్దర్ డెవలప్మెంట్కి వారి జ్ఞాపకాలు మర్చిపోకుండా ఉండే దానికి ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన నుడా చైర్మన్ని, వాళ్ళ స్టాఫ్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో ఏ విధంగా అయితే పార్కులనే కాకుండా ఇటువంటి సెల్ఫీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయడం, నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు మన యొక్క కృష్ణా జిల్లాలో గుడివాడలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఇదే విధంగా ఐ లవ్ గుడివాడ అనే ఒక సెల్ఫీ పాయింట్, ఒక చెత్త కుప్ప ఉంటే అందరూ తీసుకొచ్చి చెత్త అక్కడ వేసేవాళ్ళు. అక్కడున్న ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆ చెత్త కుప్ప తీయించేసి అక్కడ ఐ లవ్ గుడివాడ అని ఒక సెల్ఫీ పాయింట్ పెట్టారు. అక్కడ ఫోటోలు తీసుకునే విధంగా దాన్ని చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్చువల్గా ఇనాగరేషన్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క చేతుల మీద దాన్ని ఇనాగరేషన్ చేశారు. ఆ తర్వాత మీటింగ్లో నిన్న అనౌన్స్ చేశారు, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో మున్సిపాలిటీ ఎంట్రన్స్లో కానీ, లేదా ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ ఇలాంటి పాయింట్స్లో కానీ ఈ విధంగా ఐ లవ్ ఆ యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఆ మున్సిపాలిటీ పేరు వచ్చే విధంగా చేయమని ఆదేశించారు. ఆల్రెడీ మా సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నుడా వాళ్ళు యాక్చువల్ ఇక్కడ ఆల్మోస్ట్ మెజారిటీ వర్క్ చేశారు. వారిని మరొకసారి అభినందిస్తూ వీలైన తొందరలో దీన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. మన నెల్లూరు మన ఊరు,
మన తల్లిదండ్రులని ఎప్పుడు మరవకూడదు. ఐ లవ్ నెల్లూరు అనేది 2017లో నేను నుడా చైర్మన్ అయినప్పుడు సార్ ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతో ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కట్టడం జరిగింది నెల్లూరు చెరువు దగ్గర. చాలా వరకు పూర్తి చేసాం. అక్కడ ఐ లవ్ నెల్లూరు అని స్టార్టింగ్ బోర్డు పెడితే 1000 మంది ఫోటోలు తీసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత లవ్ లేదు, నెల్లూరు లేదు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ నాయకత్వంలో, నారాయణ గారి నాయకత్వంలో నుడాని అభివృద్ధి పందాలో తీసుకెళ్తూ అనేక ప్రాంతాల్లో ఐ లవ్ నెల్లూరు అనేది ఒక ముఖ్యమైన ఒక ప్రాంతం. దాన్ని ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ పెట్టాం. సార్ని ముందుగా అడిగారు పర్మిషన్ తీసుకొని. దానికి ఈరోజు వచ్చే తరం రేపు ఒక 20 సంవత్సరాలు అయితే నారాయణ సార్ని మర్చిపోయే పరిస్థితి ఉంది. అలా కాకుండా ఈరోజు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు నారాయణ గారు, మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక శ్రద్ధ చూపిస్తుంది. రాష్ట్రం మొత్తం పరిశుభ్రంగా ఉండాలి, రాష్ట్రం అందంగా ఉండాలి. దానికే ఇక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టాం. దాని గురించి పూర్తిగా మా సారు నారాయణ సారు పూర్తిగా వివరిస్తారు. అది త్వరలో ఓపెన్ చేస్తాం. ఆ ఓపెనింగ్కి అది సార్ చేస్తారా, ఆయన ఎవరు తీసుకొస్తారని ఆయన ఇష్టం. అయితే ఈ సెల్ఫీ పాయింట్ మాత్రం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా ఉండాలనే రీతితో చాలా కష్టపడి మంచి ఇంజనీరు తీసుకొచ్చి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి ఇంజనీరు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు. ఆయన ఫ్రీగా కూడా పనిచేస్తున్నాడు. ఎక్కువగా మన నెల్లూరుని, మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి. ఐ లవ్ నెల్లూరులో భాగం ఇది. ఇంత పని చేస్తున్నటువంటి నారాయణ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ దీని గురించి వివరించమని వారిని కోరుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.